జంతర్ మంతర్లో మరి తెలంగాణ రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్లో ఈరోజు మరి 40% ధర్నా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మరి బీజేపీ ప్రభుత్వము ద్వంద్వ వైఖరి వహిస్తూ మరి ఈరోజు బీసీలను అన్యాయాలు చేస్తూ మరి అనేకమైనటువంటి ఇబ్బందులు గురిస్తుంది. కాబట్టి మరి బీజేపీ ప్రభుత్వాన్ని మరి గద్దెదించడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాము. మరి ఇలా బీసీ సామాజిక వర్గంతో ఇలా గద్దెనెక్కినటువంటి మరి తెలంగాణ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు మరి ఈరోజు మన తెలంగాణ రిజర్వేషన్కు మద్దతు ఇవ్వకుండా మరి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఇలా రాష్ట్రంలో మరి బీసీలు ఉన్నటువంటి 50% కనీసం మాకు 40% ఇవ్వడానికి మరి వాళ్ళు ఎందుకు వైఖరిని చేస్తారో మరి అర్థం కావడం లేదు. కాబట్టి వారికి త్వరలోనే సరైనటువంటి గుణపాఠం చెప్తాము. మరి రానున్న రోజుల్లో మరి రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి కావడం తప్పనిసరి. మరి దీనిలో భాగంగానే మరి గౌరవ రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ఈ యొక్క బీసీని ఎక్కడైతే ఉందో మనకు మరి సరైనటువంటి న్యాయం జరిగే ఉద్దేశంతో ఇలా రాహుల్ గాంధీ అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ మరి ముందుండి మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలను మరి గల్లీ నుండి ఢిల్లీ వరకు మరి సామాజికంగా ఉన్నటువంటి తండావాసులే కానీ, ఆదివాసులు కానీ మరి బీసీలకు కానీ అన్ని వర్గాలకు మరి న్యాయం చేస్తూ ముందు రాహుల్ గాంధీ గారికి వెళ్ళవేళ రుణపడి ఉంటాము. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక రెడ్డి అయినప్పటికీ కూడా మరి సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితేనే మరి అందరూ బాగుంటున్న లక్ష్యంతో ఇలా బీసీ వర్గానికి మరి పెద్ద ఎత్తున మరి మంత్రులు, ఎమ్మెల్యేలు మరి జిల్లా నుంచి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇస్తున్నాం. జై కాంగ్రెస్, జై బీసీ, జై బీసీ, జై బీసీ.